నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నంకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు మరియు చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా దాటే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోలంకి కూర్మనాథ్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నంకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు మరియు చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా దాటే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోలంకి కూర్మనాథ్ తెలిపారు.